హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పింక్ సాల్ట్ వాడుతున్నారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి టాటాలోని హిమాలయన్ రాక్ సాల్ట్ అయితే చాలా అరుదుగా అయితే దొరుకుతుందన్నమాట. దీని కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు వైట్ కలర్ సాల్ట్ మనం డైలీ యూస్ చేస్తాము, అది కాస్ట్ తక్కువ ఉంటుంది. కాకపోతే ఇది చూసారా, పింక్ కలర్లో అయితే సాల్ట్ ఉంటుంది. ఇది మనకి అసలు రిఫైన్డ్ చేయరండి, అంటే పాలిష్ ఎక్కువ పెట్టరనమాట. ఇప్పుడు మనకి బియ్యం ఎలాగ పాలిష్ పెట్టకుండా ఉంటే దంపుడు బియ్యం ఎలాగ వస్తాయో అలాగే ఇది కూడానండి, పాలిష్ పెట్టకుండా మనకి మంచి మినరల్స్తో అయితే ఉంటుంది. ఇది చూసారా, ఇది క్రిస్టల్ సాల్ట్ అండి. ఇది మంచి న్యాచురల్గా అయితే ఉంటుంది, హార్ట్కి సంబంధించి మంచిదన్నమాట. డైజెషన్ ప్రాబ్లం కూడా మంచిగా అయితే అవుతుంది. అలాంటిది ఈ క్రిస్టల్ సాల్ట్ కూడా ఇందులోనైతే ఉందన్నమాట, ఈ పింక్ సాల్ట్లోని. ఈ సాల్ట్ అనేది, క్రిస్టల్ సాల్ట్ అనేది మనం ఇందులో వాడుకుంటే మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. కాస్ట్ ఎప్పుడు చూడకండి, కాస్ట్ ముఖ్యం కాదు, మన హెల్త్ ముఖ్యం అనమాట. హెల్త్ గురించి చూసుకుంటే మనం ఇలాంటి వీటికి ₹1 ఎక్స్ట్రా వేసినా మంచిది కొనుక్కోవడం మంచిదన్నమాట. వైట్ కలర్ రేట్ అంటే బాగా ప్యూరిటీ అనమాట, దానికి బాగా పాలిష్ చేశాక వైట్ కలర్లో అయితే వస్తుంది. అలా కాకుండా ఈ కల్లుప్పు అనేది చూసారా, వజ్రాల్లాగా అయితే మెరిసిపోతున్నాయండి. అంటే పటికి బెల్లం ఎలా ఉంటుందో అలాంటి పీసుల్లాగా అయితే ఉందన్నమాట. అక్కడక్కడ పింక్ కలర్గా అయితే ఉందన్నమాట. దీన్ని పౌడర్ చేసేస్తే సాల్ట్ అవుతుంది, లేదు అంటే ఇలా రాక్ సాల్ట్ అనమాట. ఈ 2 రకాలుగా ఉన్నది. మీరు కూడా తప్పకుండా దీన్ని యూస్ చేయండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట.